చిత్తూరు నియోజకవర్గానికి తనతో పాటు జైలులో గడిపిన విజయానందరెడ్డికి ఆ పార్టీ టికెట్ కేటాయించడంపై తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విమర్శలు గుప్పించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయానందరెడ్డి 4 సంవత్సరాల క్రితం ఏమాత్రం ఆర్థిక బలం లేని ఒక సామాన్యుడని, ప్రస్తుతం ఆర్టీసీ వైస్ చైర్మన్గా కొనసాగుతూ ఎర్ర బస్సుల ద్వారా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసి వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని అన్నారు. విజయానందరెడ్డిని చూస్తే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గుర్తొస్తున్నారని కిరణ్ వాపోయారు. చిత్తూరులోని బలిజా కాపు కులస్తులైన జంగాల శ్రీనివాసులకు రాజ్యసభ సీటు ఇస్తానని ఆశ చూపి ఆ సీటును రెడ్లకు కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు చేసిన ఆరోపణలపై కిరణ్ మండిపడ్డారు. 100 కోట్ల రూపాయలున్న అంబానీ, అదానీ లాంటి వారికే జగన్ రాజ్యసభ సీటు ఇస్తారని, తమకు చెప్పిన మాటలు కేవలం బిస్కెట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి బలిజా కాపు కులస్తులపై ఏమాత్రం జాలి, దయా, అభిమానం లేవని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రాజమోహన్, సుమన్, బాబు, హిమవంత్, నాగరాజు, వంశీ, రాజేంద్ర, సురేష్లు పాల్గొన్నారు. కేవలం ఎర్రచందనం అని అనేక పత్రికలు, అనేక టీవీలలో నిన్న మనం చూసుంటాం. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు శాసనసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ గతంలో ఉన్న జంగాలపల్లి ఆనెల్లి శ్రీనివాసులని వైసీపీ బలిజ ఎమ్మెల్యే. ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ఒకే ఒక బలిజలకి స్థానం ఇచ్చాడు. ఆయన ఒకే ఒక బలి సీట్ చిత్తూరులో ఇచ్చాడు. మాకేం జంగాలపల్లి ప్రేమ కాదు, అతను కూడా దొంగే. కానీ ఆ కులస్తుడుగా ఆ కులంలో పుట్టినందుకు మాకు కొంచెం బాధ ఉంటుంది.